తోటాకే ప్రసాద్ గారు. ఈ ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలియని వారు లేరు. 'రుద్రమదేవి', 'ఆరెంజ్' ఇలా ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలకి డైలాగ్ రైటర్‌గాను, స్క్రీన్ ప్లేలో కూడా ఆయన ఎన్నో రకాల వర్క్స్ అయితే చేసున్నారు. సో, ఈయన ఇప్పుడు 'కన్నప్ప' మూవీకి కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో, రైటింగ్ డిపార్ట్మెంట్‌లో అయితే మెయిన్‌గా ఉన్నారు. సో, 'కన్నప్ప' మూవీ తాలూకా విశేషాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందానండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మీరు ఇప్పుడు 'కన్నప్ప' మూవీ టీంలో ఇప్పుడు మీరు రైటింగ్ టీంలో ఉన్నారు. సో, దీని గురించి కొన్ని విశేషాలు మా ప్రేక్షకులకి. అంటే డెఫినెట్గా 'కన్నప్ప' అనే సినిమా ఒక మెమరబుల్ ప్రాజెక్ట్ కాబోతుంది. ఈ సినిమా ఒక సినిమా కాదు, ఒక శివార్చన. ఇది విష్ణు మంచు గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక 6 ఏళ్ల నుంచి ఆయన ఒక తపస్సులో ఈ సినిమాలో మునిగిపోయి ఉన్నారు. యాక్చువల్గా 3 ఏళ్ల క్రితం ఆయన నన్ను వేరే ప్రాజెక్ట్స్ కోసం పిలిపించారు. ఆయన ఒక 8 సినిమాలు, ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్, ఒక డిఫరెంట్ జోనర్లో చేయబోతున్నారు. దానికోసం నన్ను రైటర్గా పిలిచారు. చేస్తుండగా ఆయన 'కన్నప్ప' ప్రాజెక్ట్లో ఉండగా నేనే అడిగాను, సార్ 'కన్నప్ప' సినిమా నేను చేస్తాను సార్, నాకు అవకాశం కల్పించండి. ఎందుకంటే నాకు మన తెలుగు కల్చర్ లేక ఇండియన్ కల్చర్ గురించి, హిస్టరీ గురించి చెప్పే ఏ సినిమాలైనా, ఏ జోనర్లైనా నాకు చాలా ఇష్టం. అందులో నేను రైటర్ని కాదు, ఒక యూనిట్ మెంబర్ లాగా పనిచేయడానికి నేను రెడీ. అంటే ఆ సినిమా తాలూకు స్క్రిప్ట్ రీసెర్చ్ కావచ్చు, క్రియేటివ్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, డైలాగ్స్ పరంగా కావచ్చు, ఈవెన్ ఒక కాస్ట్యూమ్ రెఫరెన్స్ కావచ్చు, సెట్ రెఫరెన్స్ కావచ్చు, లేదా సినిమా ప్రమోషన్ ఒక ఐడియా కావచ్చు, ఏ విషయంలో అంటే రామసేతుకు ఉడత ఎలా ఉపయోగపడిందో ఇలాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులకి నేను ఏ విధంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తాను. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఆయన కలిసినప్పుడు, మా ఇద్దరి మధ్య మొదటిసారి ఆయన కలిసినప్పుడు ఏమన్నారంటే, 'కన్నప్ప' సినిమా గురించి ఆ క్లైమాక్స్లో ఎలా చేయాలో నాకు ఐడియా ఉంది, కానీ మిగిలిన క్యారెక్టర్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. మొదట షాక్ అయ్యా. ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాల, స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదు, కథ అయిందే విష్ణు గారిదే, బట్ ఆయన క్లైమాక్స్ నేను చేయగలను ధీమాతో ఎలా మాట్లాడుతున్నాడు ఈయన అని మొదట ఆయన కొంచెం ఆశ్చర్యపోయా. నేను చెప్పాలంటే షాక్ అయ్యా. కానీ వన్స్ నేను సినిమా రషెస్ చూసిన తర్వాత ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో నాకు అర్థమైంది. కన్నప్ప పాత్రతో ఆయన 6 ఏళ్ళు కలిసి బతికాడు, తనలో లీనం చేసుకున్నాడు ఆయన. ఆ సినిమా నేను 7-8 సార్లు, తెలుగు వెర్షనే కాదు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ వెర్షన్ నేను చూశాను. నాకు పూర్తిగా భాష అర్థం కాకపోయినా క్లైమాక్స్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్కి ప్రతిసారి నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. అంత గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే ఆ పాత్రను తనలో ఆవహింప చేసుకున్నారు, తనలో లీనం చేసుకున్నారు. అంటే విష్ణు గారు అంత మునుపు దేనికైనా రెడీ, ఆడో రకం, ఈడో రకం, జిన్నా ఇలాంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్తో విపరీతంగా ఎంటర్టైన్ చేశారు. అలాగే రౌడీ అనుష్ఠానంలో చాలా ఇంటెన్సిటీ పెర్ఫార్మెన్స్ చేశారు. అలాంటి ఆయన కరుణ రసంతో కూడిన పాత్రలో పసిపిల్లవాళ్ళు యాక్ట్ చేశారు. మన రిలీజ్ అయిన సాంగ్ ఉంది, శంకర సాంబశివ శంకర అనే సాంగ్లో ఒక పసిపిల్లోడు ఎలా మైమేకం అయిపోతాడో అలాంటి పెర్ఫార్మెన్స్ చేశాడు ఆయన. ది గ్రేటెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ విష్ణు మంచు గారు. ఇది ఈ సినిమాకి సంబంధించి నేను ఈరోజు ఫీల్ అయింది కాదు, రేపు కోట్లాది మంది ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఎన్నో తరాల పాటు విష్ణు గారి పెర్ఫార్మెన్స్ ఒక బెంచ్ మార్క్గా నిలిచిపోబోతుంది. అండ్ మీరు ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్స్తో వర్క్ చేశారు. సో, దీంట్లో ఏంటంటే మనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో విష్ణు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అండ్ అలానే కథ కూడా అయింది. సో, ఆయనది ఎంతవరకు ఈ 'కన్నప్ప' మూవీకి జస్టిఫికేషన్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? అంటే కన్నప్ప సినిమా కథ అందరికీ తెలుసు. ఒక నాస్తికుడు శివుడు భక్తుడై ఆయనకే నేత్రదానం చేశాడు అనేది. కానీ దాన్ని ఆయన చూపించిన పర్స్పెక్టివ్ వేరే. అంటే ఈ కథ 2-3 శతాబ్దాల మీద జరిగిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అటువంటిది ఆయన పరిశోధించి, అంటే ఆయన మద్రాసులో పుట్టుండొచ్చు, కానీ ఆయన మొత్తం నేటివ్ ప్లేస్ అంటే తిరుపతి ప్రాంతమే. అటువంటి ప్రాంతంలో శ్రీకాళహస్తి కథని చెప్పడానికి ఆయన చాలా ఏళ్ల క్రితమే కన్నప్ప పుట్టి పెరిగిన ఉడుమూరు ఊరు వెళ్ళి పరిశోధించి ఎంతో తపన చెంది ఈ కథ తయారు చేశారు. కన్నప్ప అంటే ఒక భక్తుడి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా రకరకాల డైమెన్షన్స్. ఈజ్ ది బెస్ట్ సన్, తండ్రికి కొడుకుల మధ్య అనుబంధం కావచ్చు, తను ప్రేమించిన అమ్మాయితో అతను రిలేషన్ కావచ్చు, అలాగే తన స్నేహితుడి కోసం అని చేసేది కావచ్చు, అన్నిటికి మించి ఒక నాయకుడిగా తన జనం కోసం నిలబడ్డ తీరు కావచ్చు, ఇవన్నీ కూడా కన్నప్ప జీవితంలో డిఫరెంట్ డైమెన్షన్ని చాలా ఎక్సలెంట్గా ఆవిష్కరించారు. అంటే న్యూజిలాండ్లో షూట్ చేయడం అనేది ఒక సాహసోపేత నిర్ణయం. ఒక 400-500 మంది యూనిట్ 6-7 నెలల పాటు న్యూజిలాండ్లో షూట్ చేయడం అంటే ఫైనాన్షియల్ బడ్జెట్ పరంగానే కాదు, వాళ్ళు హోమ్ సిక్ అయిపోతారు. అందుకని వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఇండియా తీసుకొచ్చి వాళ్ళకి గ్యాప్ ఇచ్చి మళ్ళీ న్యూజిలాండ్ తీసుకెళ్ళి షూట్ చేశారు. ఒక 1 ఏడాది పాటు ఆయన షూటింగ్లోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు. అంటే ఇంకా చెప్పాలంటే ఈ శిల్పాన్ని చెక్కింది విష్ణు మంచు గారు. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారు కావచ్చు,
డిఓపి షెల్డన్ గారు కావచ్చు, మిగిలిన టెక్నీషియన్ ఎంతమంది పనిచేసినా ఈ కళ కన్నది ఆయన, ఈ కథ రాసింది ఆయన, దీన్ని సృష్టించింది ఆయన. సో ఆయన చెక్కుతున్న శిల్పానికి నేను నాలాంటి ఆయన కొన్నిసార్లు కుంచులు అందించాం, కొన్నిసార్లు రంగులు అద్దాం, కొన్నిసార్లు లేదు సార్ అక్కడ ఎలా కాకపోతే అలా చేస్తే బాగుంటుంది అన్నాం తప్పితే మొత్తం అదంతా ఆయన కష్టం. అండ్ ఫైనల్గా కన్నప్ప మూవీ ఇప్పుడు జనరేషన్ ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరించబోతుందంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా, ఎందుకంటే ఇలాంటి డివోషన్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. కంప్లీట్ డివోషన్ సినిమా. ఇంకోటి మొన్న కుంభమేళా జరుగుతుంది, అందులో అత్యధికంగా స్నానాలు చేస్తుంది, పవిత్ర స్నానాలు చేస్తుంది, కుంభమేళా దర్శనానికి వస్తుంది యువతరమే. అంటే వృద్ధులకి భక్తి ఉన్నా వాళ్ళకి రావడానికి వీలు లేకపోవచ్చు. యువతరం మన దేశం గురించి, మన ధర్మం గురించి, దైవం గురించి తెలుసుకునే చేసే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళ అన్వేషణకు ఒక సమాధానం ఇస్తుంది. అంటే ఈ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడు అంటే ఏంటి అంటే, ప్రతి ఒక్కరు మీరు నేను కోట్లాది మంది జనం దేవుడిని పొద్దున్న లేస్తే 100 అడుగుతాం. నాకు జాబ్ ఇప్పించు, లేక ఆరోగ్యం సెట్ చేయి, నాకు ఇల్లు ఇవ్వు, ఇంకోటి చేయ, పిల్లల చదువులో పెళ్ళిళ్ళలో 100,000 కోరికలు ఉంటాయి. కానీ దేవుడికి ఇచ్చినవాడు ఒక్కడే, కన్నప్ప. సో ఆ కథ ఈ జనరేషన్ విపరీతం వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే విష్ణు మంచు గారు ఈ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నాస్తికుడిగా అతను మాట్లాడే మాటలు రేపు సినిమాల్లో ఆ డైలాగ్స్ క్లాప్స్ కొట్టేస్తాయి. ఒక నాస్తికుడిగా ఎంత మాట్లాడతాడో ఒక భక్తుడిగా అంతటి కాంట్రాస్ట్గా మాట్లాడతాడు. అది ఈ జనరేషన్ విపరీతంగా కనెక్ట్ అవుతుంది. ఈ సమ్మర్లో ఫ్యామిలీ ఆడియన్స్ అందరు ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. డెఫినెట్గా ఈ సినిమా ఈ జనరేషనే కాదు, ఇంట్లో ఉన్న మిగిలిన ఆడియన్స్ని కూడా తీసుకొచ్చి 1కి 10 టిక్కెట్లు తెగేలా చేసే సినిమా కన్నప్ప. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.